హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్మార్ట్ రజనీ రెడ్డి. ఎలా ఉన్నారు? ఏం చేస్తున్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో నేను ఎప్పటి నుంచో అనుకుంటున్నాను అనమాట వెయిట్ లాస్ వీడియో చెయ్యాలి అని. సో నేనైతే చాలా చాలా వెయిట్ లాస్ అయ్యానండి. ఫుల్ హ్యాపీగా కూడా ఉన్నాను. సో ఏంటి అంటే ఆఫ్టర్ డెలివరీ ఆడవాళ్ళు చాలా వరకు 90% ఆఫ్టర్ డెలివరీ చాలా వెయిట్ గెయిన్ అయిపోతారు. నేను కూడా అలా చాలా అంటే చాలా వెయిట్ గెయిన్ అయిపోయాను. అండ్ చాలా ఫీల్ అయ్యాను కూడా. అమ్మో! ఏంటి నేనేనా ఇలా అయిపోయాను అన్న ఒక ఫీలింగ్ ఉండేది. సో ఏంటంటే ఫస్ట్ టమ్మీ బేబీ ఉండి ఉంటుంది కదా! తర్వాతకి బేబీ వచ్చేసాక కూడా కొంతమందిది తగ్గిపోతుంది. కొంతమందిది అస్సలు తగ్గదు అనమాట. అలాగే నా టమ్మీ కూడా అస్సలు తగ్గే సమస్యే లేదన్నట్టు అలాగే ఉండిపోయిందనమాట. సో, అలాంటప్పుడు ఏదైనా శారీస్ కట్టుకున్నా, ఏదైనా డ్రెసెస్ ఏసుకున్నా అన్‌కంఫర్ట్‌గా ఫీల్ అవ్వడం, ఏది ఎంత వేసుకున్నా అవి బాలేదు అనిపించడం ఇలా అయితే జరుగుతూ ఉంటుంది గదా! సో, అలా అనిపించేది. వెయిట్ గెయిన్ అయినప్పుడు ఇంకేంటంటే నాకు అరికాళ్ళలో పెయిన్‌లేసేది. ఎందుకు అంటే ఎక్కువ దూరం నడిచినా గానీ పెయిన్‌లేసేది. కొంచెం ఎనర్జిటిక్‌గా ఉండకుండా ఉండడం, స్టెప్స్ అలా ఎక్కినా ఇబ్బందిగా ఆయాసం రావడం ఇలాంటివి జరిగేది. సో, అదేంటంటే సడెన్‌గా మనం మారిపోతాం గదా! కొంచెం వెయిట్ నుంచి చాలా వెయిట్‌కి సడెన్‌గా మారిపోయేసరికి ఇవన్నీ ప్రాబ్లమ్ వస్తూ ఉంటాయేమో. డెలివరీ అయ్యాక కొన్ని రోజులకి వెయిట్ లాస్ అయితానేమో. ఫీడింగ్ ఇవ్వడం వల్ల గూడా వెయిట్ తగ్గుతారు. బట్ కొంతమంది బాడీ ఏంటంటే తగ్గరండి. నేనైతే అసలు తగ్గలేదు. హ్మ్. అయితే సో, నేను మా పాపకొచ్చేసి నాకు ఫీడింగ్ ఎందుకు పెద్దగా రాలేదు. 7 మంత్స్, 8 మంత్స్ అంతే ఇచ్చాను. మా బాబుకొచ్చేటప్పటికి ఫీడింగ్ రాకపోయినా ఫీడింగ్ రావడానికి ఏం ఫుడ్ తినాలి, ఏంది అని తెలుసుకొని అవన్నీ తిని 18 మంత్స్ ఇచ్చాను తనకి ఫీడింగ్ నేను. సో, అప్పటికి గూడా నేనేం వెయిట్ లాస్ అవ్వలేదు. సో, తర్వాతకి ఏమనిపించిందంటే, అమ్మో! ఇంత వెయిట్ ఉన్నాను ఎలా అని ఒక ఫీలింగొచ్చింది. సో, అప్పుడు నా వెయిట్ వచ్చేసి 86 ఉన్నాను. 86 అంటే ఏంటి ఇంకొక 14 కేజెస్ అయితే 14 కిలోలైతే కింటా. అసలు 86 ఉన్నానా అసలు అన్న ఒక ఫీలింగు, ఒక డిప్రెషన్‌కెళ్ళిపోవడం. ఏంది ఇంత వెయిటా? అసలు ఏం చేయాలి నేను అన్న ఒక ఇదిలో ఉండడం. సో, బాబుకి ఫీడింగ్ ఇచ్చినన్ని రోజులు నేనేమి చేయలేదు. నార్మల్ ఫుడ్డే తీసుకున్నాను. ఎప్పుడైతే నేను బాబుకి ఫీడింగ్ మానేశానో, సో, అప్పుడేంటి కొంచెం హెల్తీగా తినడం స్టార్ట్ చేశాను. అంటే నేనెప్పుడు జంక్ ఫుడ్ పెద్దగా ఏమి తినను. బట్ కాకపోతే నైట్ టైమ్‌లో లైట్‌గా ఫుడ్ తీసుకోవడము, ఆఫ్టర్‌నూన్ రైస్‌కి బదులు బ్రౌన్ రైస్, కొర్రలు లేదా రవ్వ ఇది తీసుకోవడం చేశాను. సో, అలాగో ఇలాగో కష్టపడి ఒక 6 కేజెస్ తగ్గాను. 80కొచ్చాను. 80కొచ్చాక పర్లేదు 80కొచ్చేసాను. నేననుకున్నాను ఒక 6 కేజెస్ అన్నా తగ్గాలి, 80 కన్నా రావాలి అని కొంచెం స్ట్రాంగ్‌గా అనుకుని చేశాను. 80కొచ్చాను. 80కొచ్చాక మళ్ళీ నేను స్టార్టింగ్ వీడియోస్ చేశానండి. కొన్ని మంత్స్ బ్యాక్. సో, అప్పుడు 80 నుంచి 78కి అలా వెళ్ళాను. మళ్ళీ వెయిట్ లాస్ ఛాలెంజ్ స్టార్ట్ చేసి, అది చేసి, ఇది చేసి 74, 75 దాకెళ్ళాను. ఎళ్ళాక సో, వన్స్ ఏంటంటే చిన్న పిల్లలున్నప్పుడు మనకు మనం కుక్ చేసుకోలేము. ఎందుకంటే ఇప్పుడు హస్బెండ్‌కి వేరేలాగా, పిల్లలకి వేరేలాగా, మనకి వేరేలాగా. ఇలా ఎన్ని రకాలుగా కుక్ చేసుకోవడం అనేది కొంచెం కష్టం. అది ఇంకొకటొచ్చేసి మా బాబు చాలా చిన్నవాడు గదా! ఇప్పటికి 2 ½ ఇయర్స్. వాడు నన్ను హగ్ చేసుకొనే పడుకుంటాడు వాడు. సో, నేను వాకింగ్ గాని, ఇంకెక్కడికన్నా ఎళ్దామంటే వాడు ఆ చాయిస్ ఇయ్యడు. పోనీ ఒకరోజు పోతే నెక్స్ట్ డే మళ్ళీ నా దగ్గరికొచ్చి పడుకోవడం. ఇలా అయితూ ఉండేది. ఒకరోజు ఎళ్ళడం, ఒకరోజు ఎళ్ళకుండా ఉండడం. ఇలా అయిపోయేది నాకు. సో, అప్పుడు మళ్ళీ ఏం చేయాలి? పిల్లలనైతే మనం వదిలేసి ఉండలేము. సో, ఏం చేయాలి ఇప్పుడు నేను అని అనుకున్నాను. అనుకున్నాక ప్రెజెంట్ ఇంట్లోకొచ్చేటప్పటికి ఇంక డైట్ వదిలేసాను నేను. మేము న్యూ హోమ్ కట్టుకున్నాం గదా! ఆ ఇంట్లోకొచ్చేసప్పటికి నేను డైట్ వదిలేసాను. సరేలే ఏదైతే అదయిందని అందరితో పాటు ఫుడ్ తినేయడం అదంతా చేశాను. ఆహ్, సో, అప్పుడు నా వెయిట్ వచ్చేసి చలో పోయింది 80కి మళ్ళీ. మళ్ళీ ఫస్ట్‌కి 80కెళ్ళిపోయింది. ఇంగ 80కెళ్ళాక నాకు వెయిట్ పెరుగుతున్న కొద్దీ నాకు తెలుస్తుందనమాట. అంటే మడమలలో నొప్పి రావడం, కాళ్ళు పొడిచినట్టు అనిపిస్తుంటుంది ఎందుకో. సో, అది ఎందుకో అని మళ్ళీ ఏం చేశాను, సరే ఒకసారి వెయిట్ చూసుకుందామని వెయిట్ చూసుకునేసరికి 80 నేను చూపిస్తా స్క్రీన్ మీద నా వెయిట్ ఎలా తగ్గుతున్నాను. ఇప్పుడు ప్రెజెంట్ చాలా వరకి తగ్గానండి. సో, ఎలా తగ్గాను అనేది నేను స్క్రీన్ మీద మొత్తం నేను మీకు చూపిస్తాననమాట. సో, నాకు బెస్ట్ ఏంటంటే మా హస్బెండ్. తను నాకు చాలా సపోర్ట్ చేశారు. 80కెళ్ళిపోయాక మళ్ళీ నేను అన్నాను మా హస్బెండ్‌తో, "నేను వెయిట్ తగ్గినా వేస్ట్ ఇగ.
ఊరికే వెయిట్ పెరిగేస్తున్నాను అని అంటే అప్పుడు మా హస్బెండ్ చెప్పారు, ప్రిపేర్‌గా తగ్గు. అంటే నీకు ఎన్నో డైటీషియన్స్ ఉన్నారు మనకి. సో, మా హస్బెండ్ వచ్చేసి అన్నారు, "నువ్వు అలా ఎప్పుడు ఫీల్ గాకు. కన్ను సో, అప్పుడెప్పుడు ఫీల్ గాకు. నీ మైండ్‌లో ఏంటంటే నేను వెయిట్ తగ్గాలి అనేది ఉంచుకో అండ్ ప్రాపర్‌గా తగ్గు." సో, అప్పుడు నేననుకున్నాను, సరే చూద్దాం వెయిట్ అని 80కి వచ్చాను. ఏం చేయాలి అంటే, సో, మా బాబు కొంచెం దూరం పెట్టడం స్టార్ట్ చేశాను. అంటే పక్కకు పడుకోబెట్టడం, పిల్లో దగ్గర పడుకోబెట్టడం, సైడ్‌కి పిల్లో పెట్టడం అలా చేసి ఫస్ట్ నేను చేసిన పనేంటంటే వాకింగ్. ఎట్టి పరిస్థితిలోనైనా ఎట్టి పరిస్థితుల్లో వాకింగ్ చేయాలి. సో, నేను వెయిట్ తగ్గినా, తగ్గకపోయినా వాకింగ్ అనేది చేయాలి. సో, ఏం చేశానంటే ఇంక మా హస్బెండ్ కూడా తను డైలీ వాకింగ్‌కెళ్తారనమాట. సో, ఇద్దరు పిల్లల్ని పడుకోబెట్టేసి మా పాపకి చెప్పేదనమాట. పక్కనే ఫోన్ పెట్టేసి మా పాపకి చెప్పేది, ఒకవేళ తమ్ముడు లేసి నాకు కాల్ చేయి. డ్యాడీ దగ్గర ఫోన్ ఉంటుంది కదా! దానికి కాల్ చేసేసి చెప్పేసేయి అని చెప్పేది. సో, అలాగే అని తననేది. ఇంతవరకైతే వాడు లేవలేదు. 1 మంత్ 1 ½ మంత్ అవుతుంది. నేను వాకింగ్ స్టార్ట్ చేసి వెయిట్ తగ్గడం స్టార్ట్ అయింది. చాలా బాగా అనిపించిందబ్బా నాకైతే. మన లైఫ్‌లో కొన్ని మార్పులు చేసుకుంటే కొన్ని మార్పులు చేసుకుంటే అబ్బా! చాలా రిలీఫ్ ఉంటుందనిపించింది. సో, ఏంటంటే ఇప్పుడు మా బాబుకి వేరే కుక్ చేయాల్సిన అవసరం లేదు. వాడికి 3 ఇయర్స్ అంటే 2 ½ ఇయర్స్ వచ్చినాయి కాబట్టి మా పాపకి, మా బాబుకి, మా హస్బెండ్‌కి కలిపే వంట చేస్తాను. సో, నేనైతే 4 ఇంపార్టెంట్ విషయాలైతే తెలుసుకున్నాను. ఏంటంటే ఫస్ట్ స్లీప్. ఇంతకుముందు మా బాబుతోని నాకు స్లీప్ ఉండపోయేది. వాడు ఎప్పుడు పడుకుంటాడో అర్థం కాపోయేది. ఎప్పుడు లేస్తాడో అర్థం కాపోయేది. కొంచెం క్రాంకీగా ఉండేది ఎప్పుడు. మా పాప అట్లా ఏం లేదు. మా బాబు అట్లుండేది. సో, తర్వాతకి నేను వాడిని అలవాటు చేసేసుకొని స్లీప్ ఏం చేసేదంటే నైట్ 10 కల్లా నేను బెడ్‌రూమ్‌లో ఉండిపోయేది. 11 కల్లా నిద్రపోయేది. నిద్రపోయాక ఉదయం 5కి మేము వాకింగ్‌కెళ్ళాలి కాబట్టి ఒక 10 మినిట్స్ ముందర లేచేసి రెడీ అయ్యి 5కి వాకింగ్‌కెళ్ళేది. 5-6 వరకి వాకింగ్‌కెళ్ళి 6-6:30 వరకు ఎక్సర్సైజ్ చేయడం. బాడీ వర్కౌట్స్ ఎక్సర్సైజ్ చేయడం. అండ్ ఇది నెంబర్ 1. అండ్ నెంబర్ 2 వచ్చేసి సో, స్లీప్ అనేది చాలా ఇంపార్టెంట్. సో, నేనేం చేసేదంటే అప్పటికి 6 అవర్సే అయ్యేది నాకు. కానీ ఖచ్చితంగా 7 అవర్స్ మాత్రం ఖచ్చితంగా పడుకోవాలని డిసైడ్ అయిపోయాననమాట. సో, ఆఫ్టర్‌నూన్ అంటే ఇంక 12 వరకు వర్క్ సరిపోతుంది. నాకు ట్రిపుల్ బెడ్‌రూమ్, పెద్దిల్లు, మెయిడ్ లేదు. ప్రతి పని నేనే చేసుకుంటాను. నా చేతులతో నేనే నా పని అంతా చేసుకుంటాను. వంటతో సహా వంట, ఇంట్లో పని, మా బాబుకి తినిపించడం, వాడికి స్నానం చేపియడం ప్రతీదీ నేనే చేస్తాను. ఎంత అయిపోయేసరికి నాకు 12 అయితుంది. సో, నేను 12:30కి తినేస్తాను. రైస్ అనేది నేను 12:30కి తినేసాక 3 వరకి నేను వర్క్ చేసుకుంటూనే ఉంటాను. ఏదైనా వర్క్స్ ఉన్నా. సో, 3 నుంచి మళ్ళీ ఒక హాఫ్ ఎన్ అవర్ లేదా 1 అవర్ పడుకునేదాన్ని. సో, తినగానే పడుకోవద్దు కాబట్టి పడుకునేదాన్ని. సో, స్లీప్ అనేది ఖచ్చితంగా నాకు 7 అవర్స్ ఉండేది. సో, నెంబర్ 1 అది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి మన బాడీ ఎట్లా అలవాటు పడిపోయిందంటే ఒక దగ్గర కూర్చుంటే దాని దగ్గర స్టిక్ అయిపోవడం. ఇయాల రేపు కంప్యూటర్‌లో వర్క్స్ అయిపోయాయి. ల్యాప్‌టాప్‌లో వర్క్స్ అయిపోయాయి. సో, ఏంటంటే కూర్చొని చేసుకోవడమే కాబట్టి మన బాడీ రెస్ట్ అనేది తీసేసుకుంటుంది. మనం ఎంత శ్రమ పడాలో అంత శ్రమ పడట్లేదు. కాబట్టి మనకు ఖచ్చితంగా వర్కౌట్స్, ఎక్సర్‌సైజెస్ అండ్ వాకింగ్ అనేది ఖచ్చితంగా కనీసం 1 అవర్ అన్నా మనం మంచిగా వాకింగ్ అనేది చేయాలి. సో, నేనేంటి 5-6 వాకింగ్ అయితే ఖచ్చితంగా అలవాటు చేసేసుకున్నాను. 6:100 అయినా, 106 అయినా ఖచ్చితంగా వాకింగ్‌కెళ్ళడం. మా హస్బెండ్ రాకపోయినా ఒక్కదాన్ని వాకింగ్‌కెళ్ళడం అలవాటు చేసేసుకున్నాను. వాకింగ్ చేయడం, ఎక్సర్సైజ్ చేయడం ఇవైతే మర్చిపోలేదు, మానలేదు. అండ్ సెకండ్ పాయింట్ వచ్చేసి ఇది. అండ్ థర్డ్ వచ్చేసి మనం 20 కేజెస్‌కి 1 లీటర్ వాటర్ తీసుకోవాలి. సో, అలా మనం 4 లీటర్స్ తీసేసుకోవాలి. 4 లీటర్స్ లేదా 3 లీటర్స్ తీసేసుకోవాలి. సో, ఏం చేస్తానంటే నేను ఒక్కొక్క బాటిల్ 1 లీటర్ సబ్జా వాటర్ తీసుకుంటాను. సో, ఇంకా మిగతాయి 2 లీటర్స్ నార్మల్ వాటర్ తీసుకుంటాను. సో, ఇవి 6 కల్లా కంప్లీట్ చేసేసేది. ఈ 3 లీటర్స్ 6 కల్లా కంప్లీట్ చేసేసి మిగతా 1 లీటర్ ఉంటది గదా! ఆ 1 లీటర్ 6-9 లోపు కంప్లీట్ చేసేదాన్ని. సో, ఇలా 4 లీటర్ వాటర్ ఖచ్చితంగా తీసుకోవడం స్టార్ట్ చేశాను. ఇది నెంబర్ 3. అండ్ నెంబర్ 4 వచ్చేసి మన డైట్ ప్లాన్. మన డైట్ అంటే మనం ఫుడ్ అస్సలు తినకుండా అన్నీ అసలు ఏమి తినకుండా వాకింగే చేసేయడం లేదా వర్కౌట్సే చేయడం, తగ్గడం అలా ఉండదు.
70% మనకి ఫుడ్. మనం ఏంటంటే షుగర్ ఎక్కువగా తీసుకోకూడదు. వైట్స్ ఎక్కువ తీసుకోకూడదు అసలు. బ్రౌన్‌గా ఉన్నయి తీసేసుకోవడము. నేనైతే హెల్తీగా బ్రౌన్ రైస్ అలవాటు చేసుకున్నానండి ఈ మధ్య. సో, బ్రౌన్ రైస్ ఆఫ్టర్‌నూన్ టైమ్‌లో బ్రౌన్ రైస్ తింటే నైట్ వరకి ఎలాంటి ఆకలేయదు. నైట్ ఒక్కొక్కసారి నేను తింటాను, ఒక్కొక్కసారి తినను. నాకలా అలవాటయిపోయింది. స్టార్టింగ్ బాగా ఆకలేసేది. ఒక్క జొన్న రొట్టె తినడం, లేదా 2 పెసరట్టులు తినడం, ఇలా చేస్తూ ఉండేదాన్ని. సో, అలా అలా నాకు అలవాటయిపోయి నైట్ తింటే తింటాను, లేకపోతే లేదు. తినకపోవడం వల్ల నీరసం ఇట్లా రావడం అనేది నాకైతే లేదబ్బా! నాకు అలవాటు పడిపోయిందో ఏమో తెలవదు బాడీ గాని, వెయిట్ తగ్గే కొద్దీ మన బాడీ రిలాక్స్‌గా అనిపిస్తుంది. తేలికగా అనిపిస్తూ ఉంటుంది. ఇంకా మనం వెయిట్ చూసుకున్నప్పుడు మనం వెయిట్ తగ్గుతూ ఉన్నప్పుడు చూస్తాం కదా! ఇంకా చేయాలి, ఇంకా చేయాలి, ఇంకా నెక్స్ట్ ఇంకా కొంచెం తగ్గాలి, ఇంకా కొంచెం తగ్గాలి అనే ఒక ఇది వస్తుందనమాట. సో, నాకు అలాగే. సో, నా ప్రెజెంట్ వెయిట్ వచ్చేసి నేను స్క్రీన్ పైన నేను లాస్ట్‌లో యాడ్ చేస్తాను. నాకు 82కెళ్ళిన దాన్ని ఇప్పటి వరకు నేను 76 వరకా ఏమో వీడియో తీశాను. మిగతాది వీడియో తీయలేదు. 76 వరకి వీడియో తీశాను. మిగతాది తీయలేదు. బట్ నేను ప్రెజెంట్ ఉన్న వెయిట్ వచ్చేసి 74.90. ఆహ్, అంత వెయిట్ ఉన్నాను. నా టార్గెట్ వచ్చేసి 68. సో, ఒక 6 కేజెస్ తగ్గాలి ఇంక నేను. 86 ఎక్కడ, 74 ఎక్కడ, ఒక 12 కేజెస్ తగ్గిపోయాను నేను. నాకు చాలా హ్యాపీగా ఉంది. సో, నేనేంటంటే నేను ఫోన్‌లలో కొంతమంది డైటీషియన్స్ వీళ్ళు చెప్తూ ఉంటారు కదా! కొన్ని కొన్ని పాయింట్స్ తీసుకొని నాకేది కంఫర్టబుల్‌గా ఉంటుంది, నాకేది అనుగుణంగా ఉంటుంది తీసుకొని వాటిని ఫాలో అయ్యాను. సో, అలా ఫాలో అవ్వడం వల్ల నాకు వర్కౌట్ అయింది. అండ్ నాకు చాలా హ్యాపీగా కూడా ఉంది. ఏంటంటే వెయిట్ తగ్గకపోతే ఏం పెద్ద ప్రాబ్లమ్ లేదా అంటే నిజంగా ఏం ప్రాబ్లమ్స్ ఉండవులే గానీ, హెల్త్ ఇష్యూస్ వస్తుంటాయి. అండ్ మనది మనకే గిల్టీ అనిపిస్తుంటది. లో అనిపిస్తుంటది. అయ్యో! నేనేం చేయలేనా అన్న ఫీలింగ్‌లో ఉంటాము. ఆహ్, కొంతమంది అంటే కొంచెం పర్సనాలిటీ తక్కువ వాళ్ళు వచ్చి అంటే వాళ్ళు దగ్గరికెళ్ళినప్పుడు అమ్మో! వాళ్ళ మీద నేను కొంచెం తక్కువ ఏజే కదా! మనది ఎందుకు ఇంతలా అనిపిస్తున్నాం? అంత కొంచెం ఎక్కువ ఏజ్ ఉన్న వాళ్ళు బాగున్నారు. ఇంత తక్కువ ఏజ్‌కి ఇంత ఏంది అని ఒక ఫీలింగ్ వస్తూ ఉంటుందనమాట. సో, అలా నా హైట్‌కొచ్చేసి నేను 65-68 ఉండొచ్చని చెప్పారు. ఆహ్, నేను ఇంతకుముందు చూయించుకున్న దగ్గర. సో, డాక్టర్. సో, అప్పుడు 65-68 అయితే నేను ఫస్ట్ 86 ఉన్నప్పుడు 80కి రావాలని ఆలోచించాను. 80కొచ్చాక 76కి రావాలని ఆలోచించాననమాట. 76కొచ్చాక ఎట్లైనా 74 వస్తే చాలులే అని ఫీలింగొచ్చింది. ఇప్పుడు 74కొచ్చాను. ఇప్పుడు నా ఫీలింగ్ ఏంటంటే ఎందుకు 68కి రాకూడదు? 68కొచ్చి చూడాలి అని ఒక మంచి టార్గెట్ పెట్టుకున్నాను. హెల్తీ డైట్ ప్లాన్ క్రియేట్ చేసుకున్నాను. హెల్తీగా తింటున్నాను. అండ్ మా వారు గాని, మా పిల్లలు గాని ఎంత టెంప్ట్ చేసినా నేనైతే ఐస్ క్రీమ్స్ జోలికెళ్ళట్లేదు. కేక్స్ జోలికెళ్ళట్లేదు. నాకేంటంటే చాక్లెట్స్ చాలా ఇష్టం నాకు. చిన్నప్పటి నుంచైనా నేను చాక్లెట్స్ తినేదాన్ని. వాటి జోలికి గూడా ఎళ్ళట్లేదు నేను. డైరీ మిల్క్ చాక్లెట్ బాగా తింటాను నేను. సో, డైరీ మిల్క్ చాక్లెట్స్ ఇలాంటివి 1 ½ మంత్ అవుతుంది నేను వేటిని ముట్టుకోవట్లేదు. సో, ఎప్పుడైనా 1 స్పూన్ అలా అయితే టేస్ట్ చేస్తాను. టేస్ట్ చేసినప్పుడు మళ్ళీ ఫీల్ అయితాననమాట. అబ్బా! నేను అనవసరంగా ఆ 1 స్పూన్ తినేసానే అనొక ఫీలింగ్ ఉంటుంది గదా! అలా ఉంటుంది. సో, ప్రెజెంట్ నా వెయిట్ అయితే 74.90. సో, నేనేంటంటే నా హెల్తీ డైట్ అనేది నేను నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. ఏమేమి తింటున్నాను, ఎలా వర్కౌట్ చేస్తున్నాను, సో, ఎలా తగ్గుతున్నాను అనేది. సో, నేను తగ్గే వీడియో గూడా నేను షూట్ చేసి పెడతానండి. స్టార్టింగ్ నేను చేసినప్పుడు చాలామంది సబ్స్క్రైబర్స్ వచ్చారు. బట్ నాకు పిల్లలతోని కాలేదు. ఫేక్‌గా చెప్పడం అంటే జరగని దాన్ని జరిగినట్టు చూపియడం నాకస్సలు ఇష్టం లేదు. సో, అందుకనే సరేలే నేను చెయ్యట్లేదు గదా! వదిలేసాను గదా డైట్ మళ్ళెందుకు వీడియోస్ పెట్టడం అని నేను పెట్టలేదు. బట్ ఇప్పుడైతే అసలు చాలా హ్యాపీగా ఉంది. ఆహ్, అసలు నేను చెప్పలేననమాట నా హ్యాపీనెస్. 74 అంటే మీరనుకోవచ్చు 74 చాలా వెయిటే గదా అని. కానీ అబ్బా! 86 నుంచి 74కొచ్చామంటే గ్రేటే గదా! సో, అది నాకు చాలా హ్యాపీనెస్‌నిచ్చింది. అండ్ నా టమ్మీ చాలా వరకి తగ్గిపోయింది. ఇంకా కొంచెం ఉంది బెల్లీ. సో, అది గూడా తగ్గడానికి నేను ఎక్సర్‌సైజ్‌లు, వర్కౌట్స్ ఇవి చేస్తూ ఉన్నాను. సో, నేను ఎలాంటి ఎక్సర్‌సైజ్ చేస్తున్నాను, ఎలాంటి వర్కౌట్స్ చేస్తున్నాను, అండ్ ఎలాంటి హెల్తీ ఫుడ్ తీసుకుంటున్నాను అనేది నేను నెక్స్ట్ వీడియోలో అయితే నేను తప్పకుండా షేర్ చేస్తాను చూడండి.
అండ్ నేను ఇప్పుడైతే నా వెయిట్ తగ్గిన వెయిట్ అయితే నేను మీకు షేర్ చేస్తాను. సో ఈరోజు వీడియో అయితే ఇదే. సో ఇక్కడ వెయిట్ వచ్చేసి చూడండి 81.95 ఉందన్నమాట. నేను డైట్ అంటే స్టాప్ చేశాక సో ఇంత వెయిట్ అయితే పెరిగిపోయాను. ఇంక అప్పటి నుంచి డైట్ స్టార్ట్ చేశాను. నెక్స్ట్ డేకి 80.60 అయింది. ఆ నెక్స్ట్ డేకి 80.65 అయింది. అండ్ ఆ నెక్స్ట్ డేకి వచ్చేసరికి 79.90కి వచ్చేసాను అనమాట. సో ఇలా వెయిట్ తగ్గుతూ వచ్చాను. ఫుల్ స్ట్రిక్ట్గా డైట్ అయితే చేశానండి నేనైతే. అండ్ ఇక్కడ వచ్చేసరికి 79.35 ఇలా కొంచెం కొన్నిసార్లు ఆ వెయిట్ స్టక్ అవుతుంది. కొన్నిసార్లు కొన్ని గ్రాములు తగ్గుతూ ఉంది. ఇక్కడ వచ్చేసి 77.55 మధ్యలో 78 కూడా వచ్చింది. ఆ క్లిప్ అయితే మిస్ చేసేసాను నేను. సో ఇక్కడ వచ్చేసి మొత్తానికి నా వెయిట్ చాలా వరకు తగ్గిపోయింది. 74 వచ్చిందనమాట. 74 వచ్చింది. వీడియో అయితే ఇది. అండ్ నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే బెల్ ఐకాన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసి దాంట్లో ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, దాన్ని నొక్కండి. నా ప్రతి నోటిఫికేషన్స్ మీ వరకు అయితే వస్తాయి. అండ్ ఎవరైనా నా వీడియోకి కనెక్ట్ అయ్యి నేను వెయిట్ లాస్ అవ్వట్లేదు అనే ఫీల్ అయ్యే వాళ్ళని కామెంట్ చేయండి. అండ్ అలా ఎప్పుడు ఫీల్ కాకండి కూడా. సో ఈరోజైతే ఈ వీడియో, నెక్స్ట్ మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. అంతవరకు బాయ్.